హలో ఎవ్రీవన్. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఒక టేస్టీ అండ్ హెల్దీ రోల్ రెసిపీని ఈ రోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. దీన్ని మీరు లంచ్ కైనా డిన్నర్ కైనా లేదా పిల్లల లంచ్ బాక్స్ లోకైనా చేసుకోవచ్చు. ఈ రోల్ ని గనక మీరు పిల్లల లంచ్ బాక్స్ లో పెట్టారంటే బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్దీ కూడా. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి అండ్ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. మరి ఫస్ట్ మనం పనీర్ ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్ అండ్ లెమన్ అండ్ ఆయిల్ కూడా వేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి మనం క్యూబ్స్ గా కట్ చేసుకున్నటువంటి పనీర్ ని కూడా వేసి ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి మ్యారినేట్ అవ్వనివ్వాలి. చపాతీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి గోధుమ పిండి తీసుకోవాలి. మీకు ఇక్కడ కావాలంటే గోధుమ పిండి బదులు మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. దీనిలోనే కొంచెం నెయ్యి, ఉప్పు, షుగర్, ఆయిల్ కూడా వేసి మొత్తం ఫింగర్స్ తో ఒకసారి పిండిని కలిపి వాటర్ వేసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టుగా సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పనీర్ ని కూడా వేసి పనీర్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. పనీర్ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, ఇంకా మీకు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి వెజిటేబుల్స్ సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే మనకి పనీర్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది స్టఫింగ్ కోసం. ఇప్పుడు రోల్స్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం తయారు చేసుకున్నటువంటి చపాతీ తీసుకొని దానిలోకి మనం రెడీ చేసుకున్నటువంటి పనీర్ కర్రీని ప్లేస్ చేసుకోవాలి. దానిపైననే రెడ్ చిల్లీ సాస్ అండ్ టమాటో కచప్ కూడా వేసి మీకు కావాలంటే ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ పనీర్ రోల్ రెడీ అయిపోయినట్లే అండి. ఇదైతే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.